హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మలేషియాలో తెలుగమ్మాయి. ఈరోజు వీడియోలో మీకు నేను ఇప్పటి వరకు యూట్యూబ్ కోసం ఏమేమి తీసుకున్నాను విత్ ప్రైసెస్తో ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. నేను యూట్యూబ్ స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు అసలు ఏం కొనకూడదు, ఉన్న వాటితోనే అంటే లైక్ నా ఫోన్ అదే ఉంచుకున్నాను. ఎక్కువ కాస్ట్ పెట్టకూడదని అప్పుడే అనుకున్నాను. సో అంటే నేనేమైనా ఎర్న్ చేశాక దాంతో కొనుక్కుంటే బాగుంటుంది కదా, ఆ ఫీలింగ్ చాలా బాగుంటుంది. సో కానీ ఏంటంటే కొన్ని థింగ్స్ తప్పనిసరిగా ఒక యూట్యూబర్కి కావాల్సి వస్తుంది. సో అవి ఏంటి అండ్ నేను ఎంత కాస్ట్ పెట్టి కొన్నాను అండ్ ఎట్లా యూస్ చేస్తున్నాను అన్నది ఈ వీడియోలో మీకు షేర్ చేస్తున్నాను. సో చాలా తక్కువ ఐటమ్సే, సో అవేంటో చూసేయండి. సో ఇవి ఫ్రెండ్స్ నేను యూస్ చేసేవి యూట్యూబ్ కోసం. ఓవరాల్గా అయితే ఇవి నేను ఇప్పుడు ఈచ్ వన్ ఎక్కడ కొన్నాను, ఎంత ప్రైస్ అనేది చూపిస్తాను. ఫస్ట్ నా మొబైల్తో స్టార్ట్ చేస్తాను. సో నాది ఎస్ఎస్ జెన్ ఫోన్. సో ఇది 1 year బ్యాక్ తీసుకున్నాను అండ్ ఫోన్ అయితే నార్మల్ ఫోనే యూస్ చేస్తున్నాను. అప్పుడప్పుడు మా హస్బెండ్ ఫోన్లో షూట్ చేస్తూ ఉంటాను. సో ఎక్కువ షూటింగ్ అయితే నా ఫోన్లోనే జరుగుతుంది. అండ్ సో ఫస్ట్ అయితే నేను అసలు ఫోన్ ఉంటే చాలు యూట్యూబ్కి అనుకున్నాను. సో ఇది నా ఫోన్. అండ్ నెక్స్ట్ ల్యాప్టాప్. ఇది పర్సనల్ ల్యాప్టాప్, ఇంట్లో మూవీస్ చూడటానికి అట్లాగా ఒకటి ఉంది. సో దీంట్లోనే నేను ఎడిట్ చేసుకుంటాను. ఫోన్లో కూడా నేను ఎడిట్ చేస్తాను, అంటే అప్పుడప్పుడు ఫోన్లో ల్యాప్టాప్లో అలా ఎడిట్ చేస్తూ ఉంటాను. షూట్ చేయటానికి, ఎడిట్ చేయటానికి ఇవైతే కంపల్సరీ. ల్యాప్టాప్ లేకపోయినా సరిపోతుంది, ఒక ఫోన్లోనే మనం ఎడిట్ చేసుకొని అప్లోడ్ కూడా డైరెక్ట్గా చేసేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఈ ఇయర్ ఫోన్స్, ఇవి నార్మల్ ఇయర్ ఫోన్సే. ఒకవేళ షూట్ చేసినప్పుడు వాయిస్ ఇవ్వలేకపోతే నేను అప్పటికప్పుడు ఫోన్లో వాయిస్ ఇచ్చుకోవాలి అనుకున్నప్పుడు ఇవి యూస్ చేస్తాను. ఏదైనా మర్చిపోతాను అనుకున్నప్పుడు ఇది పెట్టి నేను వాయిస్ ఇస్తూ ఉంటాను, ఇయర్ ఫోన్స్. అండ్ ఎడిట్ చేసేటప్పుడు కూడా బయట వాళ్ళకి డిస్టర్బెన్స్ లేకుండా ఇది పెట్టుకొని ఎడిట్ చేసుకుంటాను. అండ్ నెక్స్ట్ ఇది మైక్. ఇదైతే నాకు చాలా బాగా హెల్ప్ అవుతుంది. అండ్ చూస్తున్నారు కదా, బోయా మైక్. నేను సెకండ్ కొన్న ఐటమ్ ఇది బోయా మైక్. ఫస్ట్ ట్రైపాడ్ తీసుకున్నాను, అది తర్వాత చూపిస్తాను. ఇదైతే చాలా బాగా యూజ్ అవుతుందండి, మనకి ఎక్కువ డిస్టర్బెన్స్ లేకుండా అసలు బాగా కంట్రోల్ చేస్తుంది. బోయా M1 మైక్. అందరూ ఈ మైకే ప్రిఫర్ చేస్తారు ఎక్కువ వాయిస్ ఓవర్ ఇవ్వటానికి. సో అండ్ ఇట్లా ఉంటుందన్నమాట. ఇక్కడ చూసారు కదా, ఇక్కడ మనం డ్రెస్కి పెట్టేసుకొని వాయిస్ ఇచ్చేయచ్చు. ఎంత డిస్టెన్స్లో ఉన్నా కానీ మనకి చాలా క్లియర్గా వినిపిస్తుంది. సో ఇదైతే నాకు చాలా హెల్ప్ అయింది. అండ్ నేను దీన్ని మలేషియాలోనే తీసుకున్నాను. నాకు 47 ringgits అట్లా పడింది. సారీ అండి, వైర్ అంతా చుట్టేశాను. సో ఇది ఇట్లా ఇస్తారనమాట, ఇక్కడ బ్యాటరీ పెడతాము. సో చూస్తున్నారు కదా, కెమెరాస్కి అప్పుడు ఇది ఆఫ్ చేసుకోవచ్చు. ఫోన్కి ఒకలా యూస్ చేయాలి, కెమెరాకి ఒకలా ఉంటుంది. సో బోయా, ఈ కంపెనీ బాగుంటుందండి, బోయా M1. సో బాగా మైక్ తీసుకోవాలి కంపల్సరీ అనుకున్న వాళ్ళు ఇది ప్రిఫర్ చేయండి, చాలా బాగుంటుంది. సో ఇక్కడ ఇలా ఉంటుంది. అండ్ ఇది వాయిస్, మనం వాయిస్ ఇచ్చేటప్పుడు ఇది దగ్గర పెట్టుకుంటాము. అండ్ ఇది ప్లగ్ చేస్తాము. ఫోన్కి అయితే ఫోన్కి ఇట్లా ప్లగ్ చేసుకుంటాము, ల్యాప్టాప్కి అయినా ఈజీగా ఉంటుంది, దేనికైనా యూజ్ చేయొచ్చు. సో ఇది నా మైక్. ఇదైతే చాలా బాగా హెల్ప్ అవుతుంది. సో బోయా మైక్ ఇది చెప్పాను కదా, మలేషియాలో తీసుకున్నాను. అరౌండ్ 50 ringgits, అరౌండ్ 50 ringgits లోపు ఇది వచ్చింది. సో ఇది నా సెకండ్ ఇన్వెస్ట్మెంట్. అండ్ తర్వాత దీని గురించి చెప్పాలి. మనం ఫస్ట్ యూట్యూబర్గా స్టార్ట్ చేయాలి అనుకున్నప్పుడు మనకి మెయిన్ ఒక స్టాండ్ అనేది కంపల్సరీ కావాల్సి వస్తుంది. ఎందుకంటే ట్రైపాడ్ లేనిదే పద్దాకా వేరే ఎవరొకరిని అడగలేము కదా వీడియో తీయమని.
సో ఇది ఉందనుకోండి, మనం ఎక్కడికక్కడ స్టాండ్ పెట్టేసుకొని చాలా ఈజీగా మనం షూట్ చేసుకోవచ్చు వీడియోస్ని. ఇదైతే సాలిడ్గా ఉంది ఈ ట్రైపాడ్. నాకు చాలా బాగా నచ్చింది. నేను అమెజాన్లో ఒకటి తీసుకున్నాను ఇండియాలో ఉన్నప్పుడు, అదంత అనిపించలేదు, కానీ ఇది మటుకు చాలా స్ట్రాంగ్గా ఉంది. సో ఇక్కడ ఫోన్ పెట్టుకుంటాము. ఇక్కడ కనిపిస్తుంది కదా మీకు, ఇవి అడ్జస్ట్ చేసుకుంటూ ఉండొచ్చు. మనకి ఎక్కువ హైట్ కావాలన్నా ఇట్లా అడ్జస్ట్మెంట్స్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఒకటి అంతా అడ్జస్ట్మెంట్స్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది. అండ్ హైట్ చూసారు కదా, మనకి హైట్ బాగా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ 3 ఉంటాయి. సో చూడండి, చాలా హైట్ వచ్చింది. ఒకటే ఇంత హైట్ వచ్చింది, ఇట్లా 3 ఉంటాయి అన్నమాట. సో ఇది ఇట్లా పెంచుకుంటూ ఉండొచ్చు. సో ఇట్లా చాలా హైట్ ఉంటుంది. ఈ ట్రైపాడ్ కూడా నేను మలేషియాలోనే తీసుకున్నాను. ఇది కూడా అంతే అండి, అరౌండ్ 50 రింగిట్స్. ఒకసారి 42కి ఉంటుంది, ఒకసారి 47కి ఉంటుంది. అట్లాగా నేను తీసుకున్నప్పుడు కూడా అంతే 46 రింగిట్స్ అలా అయినట్టుంది. సో ఇది ట్రైపాడ్. ఇదైతే కంపల్సరీ కావాల్సి వస్తుందన్నమాట యూట్యూబర్కి. సో తీసుకునేటప్పుడే ఫస్ట్ టైం కొంచెం మంచిదే తీసుకోండి, ఎందుకంటే మనకి చాలా బాగా యూజ్ అవుతుంది. మనం తక్కువది తీసుకున్నా అది అట్లాగే ఉంటుంది, ఫోన్ కింద పడిపోవటం. అండ్ ఇవి స్ట్రాంగ్గా లేకపోతే స్టాండ్ చాలా ప్రాబ్లమ్స్ అవుతాయి. సో మనకి వీడియోస్ తీసేటప్పుడు షేక్ అవ్వకుండా నీట్గా రావాలి అంటే ఖచ్చితంగా ట్రైపాడ్ కావాలి. సో ఇదైతే మెయిన్గా ఉండాల్సిన ఐటమ్, అండ్ నేను ఫస్ట్ కొన్న ఐటమ్ ఇది. సో ఇది అండ్ మైక్ తీసుకున్నాను. నేనైతే ఇన్వెస్ట్ చేసింది ఈ రెండిటి మీద. సారీ అండి, ఇది సెల్ఫీ స్టిక్. సో ఇది తీసుకున్నాను, కానీ నేను అంతగా యూజ్ చేయట్లేదు దీన్ని. ఎప్పుడైనా బయట ప్లేసెస్ చూపించాలి అనుకున్నప్పుడు ఇది యూజ్ చేద్దాం అనుకున్నాను. బట్ ఇది కొన్నాక అసలు యూజ్ చేయడానికి నేను ఎక్కడికి బయటికి వెళ్ళలేదు, కరోనా వచ్చింది. సో మీకు ఖచ్చితంగా నెక్స్ట్ మంచి ప్లేసెస్ చూపిస్తూ అండ్ నేను కూడా కనిపిస్తూ వీడియోస్ తీయచ్చు అని తీసుకున్నాను. సో ఇది సెల్ఫీ స్టిక్ కూడా మనకి బాగానే యూజ్ అవుతుంది. ఇది తక్కువే, 15 రింగిట్స్ అలా పడింది. ఇది కూడా ఇక్కడే తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అన్నమాట, ఈ బుక్. అంటే మనకి అప్పుడప్పుడు ఈ వీడియో తీయాలి అని వెంటనే ఐడియాస్ వస్తూ ఉంటాయి కదా. సో ఎప్పటికప్పుడు దీంట్లో రాసుకుంటూ ఉంటాను అనమాట, ఏ వీడియో ఫినిష్ అయింది, ఇంకా ఏం చేయాలి. సో ఇట్లాగా ఈ వీక్లో షెడ్యూల్ చేయాలి ఈ వీడియోస్ని, అండ్ నెక్స్ట్ ఈ వీడియో చేయాలి, ఈ ప్లేస్కి వెళ్ళాలి. సో ఇట్లాగా రాసుకుంటూ ఉంటాను అనమాట నేను. చాలా బాగా యూజ్ అవుతుంది. సో కంపల్సరీ మీరు ఒక బుక్ అయితే మెయింటైన్ చేయండి, మీకు చూసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది అనమాట. ఇన్ని వీడియోస్ చేసాము అండ్ ఇంకా ఇన్ని టాపిక్స్ చేయాలి, ఇంకా నెక్స్ట్ ఇంకా మంచి టాపిక్స్ చేయాలి. సో ఇట్లా డిఫరెంట్ ఐడియాస్ వస్తాయి అన్నమాట మీ బుక్ మీరు చూసుకుంటే. సో ఇదైతే చాలా ఇంపార్టెంట్. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా అయితే నేను యూజ్ చేసేవి అండ్ నేను యూట్యూబ్ కోసం కొన్నవి. సో ఎక్కువ ఐటమ్స్ ఏం కాదు, బట్ ఇవి ఉంటే చాలు యూట్యూబర్కి. ట్రైపాడ్ కూడా లేకుండా ఒట్టి ఫోన్తోనే డైరెక్ట్గా షూట్ చేయటం, ఎడిట్ చేయటం, అప్లోడ్ చేయటం కూడా చేయొచ్చు. నేను చాలా తక్కువే తీసుకున్నాను అండ్ ఇవి ఓకే, స్టార్టింగ్లో మనకి కావాలంటే ఇవి సరిపోతాయి. అండ్ ఇంకా మనం తీసుకోవాలి అనుకుంటే గింబెల్ తీసుకోవచ్చు, అస్సలు వీడియోస్ షేక్ అవ్వకుండా వస్తాయి. సో ఇవి ఫ్రెండ్స్ నేను యూట్యూబ్ కోసం తీసుకున్నవి అండ్ వాటి ప్రైసెస్ అంతా. సో చాలా కష్టం ఉంటుంది, అందరూ అనుకుంటారు సింపుల్గా ఒక వీడియో తీసేసి వీళ్ళు అప్లోడ్ చేసేసి మనీ తెచ్చుకుంటారు అని. బట్ దాంట్లో చాలా కష్టం ఉంటుంది, ఎడిటింగ్ చేయాలి అండ్ మంచి బ్యాక్గ్రౌండ్ కానీ మంచి మ్యూజిక్ అట్లా చాలా ఉంటుంది ప్రాసెస్. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీతో షేర్ చేయండి.
ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. అట్లాగే మన ఛానల్లో ఇంకా ఎలాంటి టైప్ ఆఫ్ వీడియోస్ చూడాలనుకుంటున్నారో అన్నది కూడా నాకు చెప్పండి. సో అండ్ మీకు యూట్యూబ్ మీద ఇంకేమన్నా వీడియోస్ కావాలి అన్నా కూడా నాకు కమెంట్ చేయండి. సో ప్రెజెంట్ అయితే ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.